ఈ పండగ బిజీలో ఎంతో కష్టంతో కస్టమర్‌కి బ్లౌజ్ కుట్టినా కూడా ఆ బ్లౌజ్ నచ్చలేదు అనేసి మన దగ్గర వేసినా కూడా నేను కస్టమర్‌ని మళ్ళీ ఎలా ఫిదా చేశాను, ఎలా స్టిచ్ చేశాను మళ్ళీ దాన్ని మోడల్‌గా. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఇవాల్టి వీడియో అయితే మీకు మంచి యూస్ఫుల్లే అనుకుంటున్నాను. ఇది ఒక కొత్త కస్టమర్ బ్లౌజ్ అనమాట. శారీ వచ్చేసి ఇలాగే ఉంటుంది. తను నాకు చెప్పిన విషయం ఏంటంటే ఓన్లీ బోర్డర్ దగ్గర నాకు ఇక్కడ చిన్న బెలూన్ హ్యాండ్స్ లాగా పెట్టండి, ఇంకెక్కడ మోడల్ పెట్టొద్దు, నాకు హ్యాండ్స్ మాత్రమే హైలైట్ చేయమన్నారు. సరే ఇక అనేసి నేను కటింగ్ స్టార్ట్ చేసి స్టిచ్ చేసే టైంలో అక్కడ డ్యామేజ్ వచ్చిందనమాట. శారీ తను చూసుకోలేదు, నేను ఫోటో తీసి పెట్టాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే డ్యామేజ్ వచ్చిందండి అని తనకి ఫోన్ చేసి చెప్పి స్టిచ్ చేయాల్సింది. బట్ నాకు తను అర్జెంటుగా కావాలన్నారు. లెక్చరర్ కావడంతో నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ఇక్కడ ఆ డ్యామేజ్ కట్ చేసి పైపింగ్ వేసేసి డీసెంట్గా బ్లౌజ్ స్టిచ్ చేశానమాట. కానీ తను చూసుకొని నాకు ఓన్లీ ఇక ప్లెయిన్గానే ఉండిందండి. నాకు కొంచెం హ్యాండ్కి ఏదన్నా మోడల్ కావాలి, బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ బాగుంది కానీ నాకెందుకో సాటిస్ఫై అవ్వలేదనేసి మళ్ళీ అన్నారు. సరే ఇప్పటికైతే చూద్దాం, మరి ఇది ఏమి చేయను, వీలవ్వదు అంటేనే నేను వేసుకుంటాను, పాసిబుల్ అయితే మొన్న చేసిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతానని తను 7 శారీస్ తెచ్చారు. సరే ఇకెందుకు పండగ సీజన్లో ఎవరిది మిస్టేక్ అన్నా డిసప్పాయింట్ ఎందుకనేసి నేను ఈ థాట్ ప్రాసెస్లో అయితే తనకి ఇలా సెట్ చేద్దాం మోడల్ అనేసి చేస్తున్నాను. ఇదిగోండి ముందు షోల్డర్ దగ్గర నేను స్టిచ్ అనేది ఉపదీసేసాను. ఇక బాల్స్ అయితే ఇలా చుట్టి పెట్టేసుకున్నాను. ఈ బాల్స్ తోటి నేను ఇక్కడ ఎలా డిజైన్ చేస్తా అన్నది మీకు చూపిస్తాను. మిస్టేక్ ఎవరిదైనా సరే ఈ టైంలో మనం టైం వేస్ట్ చేసుకొని వాదించడం కన్నా మనం ఇంకొంచెం దాన్ని క్రియేటివిటీగా ఆలోచించి చేస్తే కనుక మనకి కస్టమర్ అనేది డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు, మనకి హ్యాపీగా ఉంటుంది. సరే ఇక్కడ చూడండి, ఇదిగోండి నేను ఇక్కడ హ్యాండ్స్కి ఓన్లీ పైన వరకు ఇలా బాల్స్ సెట్ చేద్దామనేసి నేను ఇట్లా స్ట్రైట్గా సెంటర్లో మార్కింగ్ చేసేసి మనకి ఎన్ని బాల్స్ కావాలో అన్నీ చుట్టి పెట్టేసుకొని ఇలా బాల్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ కింద బోర్డర్ ఉంది కాబట్టి ఓన్లీ పైన మటుకే ఒక 5 బాల్స్ అయితే సెంటర్లో పెడదామనేసి ఈ విధంగా బాల్స్ చుట్టేసి పెట్టేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇలా మనం ఏముందిలేండి, నెక్స్ట్ బ్లౌజ్ కుట్టిస్తామంటే వాళ్ళు ఏమనరు, జస్ట్ వెళ్ళిపోతారు. ఒక ఇంప్రెషన్ అయితే ఉంటుందన్నమాట, సాటిస్ఫై అవ్వలేదు అని. సరే అలా కాకుండా మన టైంలో ఒక పావు గంట టైం పట్టినా కూడా మన టైము వేస్ట్ అవుతుందని కాకుండా మన కస్టమర్ని సాటిస్ఫై చేయడానికి ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే బాగుంటుంది. చూడండి, నో కటింగ్, ఏమీ క్లాత్ డిస్టర్బ్ అవ్వదు, కట్ చేసే పనే లేదు. ఇలాగా మీరు సెంటర్ నుంచి ఇలా మీరు బాల్స్ ఒకే గ్యాప్లో ఉండేటట్టు పెట్టుకుంటూ వచ్చేసేయాలి. సమానంగా ఎక్కువ తక్కువ లేకుండా పెట్టుకోవాలండి. చూడండి ఇక్కడ మనకి బోర్డర్ వచ్చింది కదా, ఈ బోర్డర్ నుంచి బాల్కి మధ్యలో ఒక బాల్ పెడితే సరిపోతుంది. అంటే బోర్డర్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్లు పెట్టేసుకోవాలి, మరీ కరెక్ట్గా బోర్డర్ వర్క్ కాకుండా. ఇన్ కేస్ ఈ మోడల్ స్టిచ్ చేసుకోవాలంటే మీరు, లేదు అంటే మీరు ప్లెయిన్ బ్లౌజెస్ అయినా అంటే ఇలా బోర్డర్ లేని వాటికి కూడా మీరు ఇలాగే బార్కి బాల్స్ పెట్టేసి చక్కగా మీరు పైకుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఆ ఖర్చు కనిపించకుండా ఎలా ఫోల్డ్ చేయాలన్నది మీకు చూపిస్తాను. మనం తప్పు ఎవరిదన్నది కాకుండా మనం ఈ చిన్న కరెక్షన్ కనుక చేసిస్తే మనకి కస్టమర్ మాత్రం కంపల్సరిగా చాలా సాటిస్ఫై అవుతారు. ఇదిగోండి ఇలా పెట్టాం కదా, ఇలా పెట్టిన తర్వాత చూడండి మీకు ఎట్లా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇలా మనం ఉల్టా తిప్పేసుకొని ఇక్కడ కట్ చేసే పని లేదండి. ఇక్కడ కట్ చేసి మనం దాన్ని మళ్ళీ బాల్స్ పెట్టి పైనుంచి మళ్ళీ ఒక కుట్టేసి ఆ పీసులు కనిపిస్తాయి అని ఓవర్లాక్ వేసి అలా అంతా రిస్క్ లేకుండా మనం కొంచెం స్మార్ట్గా ఆలోచించి వర్క్ చేసుకుంటే కనుక మనకి ఈజీ అవుతుంది, ఫినిషింగ్ బాగుంటుంది. మనం ఇది రిపేర్ చేసాము అన్నట్లు లేకుండా ఉండాలి, మోడల్ పెట్టినట్టు ఉండాలి అన్నట్లే మనం వర్క్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇలాగా కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్లు మనం లోపల ఇలా ఫింగర్ తోటి ఆ బాల్స్ సర్దుకుంటూ ఖర్చు బయటికి అనేది జారకుండా నీట్గా ఇలాగా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఇదిగోండి ఇలా కరెక్ట్గా ఫింగర్ తోటి మనం చూసుకుంటూ ఉండాలి లోపలికి. ఈ విధంగా కొంచెం మనకి ఫెస్టివల్ టైంలో ఇలాంటివి చేయాలంటే కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి ఇబ్బందిగానే ఉంటుంది. సరే ఇంకా మిస్టేక్ ఎవరిదనుకోకుండా చేసుకోవడమే. ఇంకా దాని గురించి మళ్ళీ కస్టమరు సాటిస్ఫై అవ్వలేదని ఏమన్నా అన్నారని మనం ఫీల్ అయ్యి అలా కాకుండా చిన్న ఒక పావు గంట 10 మినిట్స్ 15 మినిట్సే కదా టైం పడుతుంది అనుకొని చేసి పక్కన పడేసామంటే అసలు ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
చూసారు కదా జాయింట్ లాగా తెలియకుండా మీకు ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఖర్చు ఒకవైపుకే ఇలాగా ఒక సైడ్కే అనుకొని, మనం కింద ఉంటుంది కదా ఖర్చు, ఆ ఖర్చు ఒకవైపే అనుకొని ఆ బాల్స్ ఒకవైపుగా ఉండేటట్లు పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా మనం పైపింగ్ అయితే ఒక సైడ్కి ఎలా వేసుకుంటూ వస్తామో పైపింగ్ పక్క నుంచి, అలాగే బాల్స్ పక్క నుంచి మనం ఖర్చు ఒకవైపుకే అనుకొని ఇలాగా పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే మనకి హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, కుట్ అనేది బాల్స్ మీద పడకూడదు అనమాట. ఓకే, ఈ విధంగా. ఇక తను పోనీ బోర్డర్ కిందన్నా నేను బాల్స్ పెడతానంటే, లేదండి నాకు అట్లా ఇష్టం లేదు అనేసి అన్నారు. సరే ఇలా పెడతా అంటే మాత్రం ఓకేనండి అన్నారు. కానీ స్టిచ్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సరే ఇదిగోండి సెంటర్లో మనం వేసేసాం కదా, చూడండి మీకు ఫినిషింగ్ ఎంత నీట్గా కనిపిస్తుందో లోపల పక్క. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఉప్ప తీసాం కదా, దీన్ని మనం హ్యాండ్ జాయింట్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మనం ఒక పావించు ఖర్చు అయితే మనకు వెళ్ళిపోయింది కాబట్టి, చూడండి ఇట్లా చెక్ చేస్తే మనకు ఒక పావించు లూజ్ వస్తుంది. ఈ లూజుని మనం ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఓకే, కరెక్ట్గా స్టిచ్ చేసేసేవే కాదండి, మనం ఇలాంటివి ఏమన్నా కరెక్షన్ చేసేటప్పుడు కూడా వాటిని ఎట్లా సరి చేసుకోవాలన్నది కూడా చూస్తే బాగుంటుందని నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇన్ కేసు మీరు కూడా ఇలాగే రిపేర్ చేయాల్సి వస్తే రిపేర్ చేయొచ్చు. లేదు మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళైతే మీరు ఆ బ్లౌజ్కి ఈ మోడల్ పెట్టుకోవడానికి కూడా పాసిబుల్ అవుతుంది కాబట్టి ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా మనం డబుల్ స్టిచ్ వేసేసుకొని షోల్డర్ దగ్గర చక్కగా ఓవర్లాక్ చేసేసుకుంటే మనకి నీట్గా రన్నింగ్ మనం బ్లౌజ్ ఎట్లా కుట్టామో ఇంకా అలాగే ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ చూడండి రెడీ అయిన తర్వాత మనకి హ్యాండ్ ఎలా ఉందో లుక్ అనేది ఇలా వస్తుంది నీట్గా. ఓకే, ఇంకా ఐరన్ చేసేస్తే మనకి సెట్ అయిపోతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అక్క మనం హ్యాండ్ దగ్గర జాయింట్ చేసాం కదా, ఇప్పుడు మనకి ఖర్చు అనేది పావించి తగ్గుతుంది కదా అనేసి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇదిగోండి చూడండి మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఉంది కదా, ఈ హ్యాండ్ లూజ్ దగ్గర మనం ఒక పావించి యువతలకు అనేది కుట్టు విప్పదీసి కుట్టు వేసేస్తే మనకి ఇక్కడ కరెక్ట్గా సెట్ అయిపోతుంది బ్లౌజ్. ఓకే, ఇక ఈ బ్లౌజ్ అయితే కస్టమర్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ అయితే ఏమన్నా పాడైపోతుందేమో ఎలా చేస్తారో అనుకుంటూ వచ్చాను, చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉందనేసి మరొక 5 శారీస్ అయితే తెచ్చిచ్చారనమాట. అన్నీ కూడా హ్యాండ్స్ మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఏమన్నా మోడల్ పెట్టమన్నారు. నెక్స్ అన్నీ రౌండ్ నెక్సే అనమాట. ఇలా కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయితేనే మనకు కూడా రీఛార్జ్గా అనిపిస్తుంది, ప్రతిరోజు కూడా ఇంకా వర్క్ చేయాలనిపిస్తుంది. ఓకే, ఇదండి వాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.